దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఎవరెవరు ఆ ప్రభుని వెతుకుతున్నారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని ఆ ప్రభు కుమ్మరించి ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనం ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా కూడా ఆ ప్రభు అనుగ్రహం మన మీద కుమ్మరింపబడి ఉంది. ఈరోజు ఆ ప్రభువు కృపలో మనము విజయవంతంగా జీవించడానికి సజీవుల లెక్కలో ప్రభు మనల్ని ఉంచారు కాబట్టి ప్రభు యొక్క కృపలో ఈరోజు అంతా ఆనందంగా జీవించుదాం. ప్రియులారా, కొంతమందిని చూసినప్పుడు వాళ్ళు ఎక్కువ కష్టపడినట్లుగా ఉండరు, కానీ ఎంతో సంతృప్తిగా ఉంటారు. అన్ని అవసరాలు తీర్చబడతాయి. వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా కూడా కనిపిస్తారు. మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు రోజంతా కష్టపడతారు, ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని వాళ్ళు అనుభవించరు. ఎక్కడ ఈ వ్యత్యాసాన్ని ఎలా మనం గమనించాలి అన్నప్పుడు సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్నాం. బుద్ధిమంతులు ధనధాన్యములను చేకూర్చుకొందురు. ప్రియులారా, బుద్ధిమంతులు అంటే తమ సొంత శక్తి ద్వారా, తమ సొంత ఆలోచన ద్వారా ఈ లోకంలో మనం ఎంత కష్టపడినా మనం కొన్నిసార్లు విజయాన్ని పొందలేకపోవచ్చు. కానీ అన్ని విషయాలలో ప్రభువు మీద ఆధారపడేవాళ్ళు, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని, ప్రతి క్షణము ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్న వాళ్ళు దేవుడు ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళని ఆశీర్వదిస్తారు, లోకపరంగా కూడా వాళ్ళను ధనవంతులను చేసేది ఆ దేవుడే. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కొన్ని నిర్ణయాలను చేసినప్పుడు అన్నీ కూడా ప్రభు ఉద్దేశం నెరవేర్చబడాలి ఒకవైపు, మరొక వైపు తమ జీవితాల ద్వారా దేవుడే మహిమపరచబడాలని వాళ్ళ నిర్ణయాలలో మొదటిగా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. ప్రియులారా, ఈ లోకంలో ధనధాన్యములను మనం సంపాదించాలంటే మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు అది అసాధ్యం. కానీ దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనం చేసేది చిన్న పనైనా కూడా దుబారా ఖర్చులు లేకుండా మనము సంపాదించినది అంతా కూడా ఆ కృషి ఫలితాన్ని అనుభవించేలా చేసేది దేవునికి సాధ్యం. కాబట్టి మనము దేవునిలో అన్ని విషయాల్లో విజయం పొందాలంటే, ధనధాన్యాల విషయాల్లో కూడా విజయం పొందాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది మనకున్న సిరి సంపదలతో ఆ దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుడు మనకిచ్చిన దాంట్లో మొదటి పాలును దేవుడికి అనుగ్రహించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో అదే మనం చదువుతున్నాం. చూడండి, కొంతమంది రైతులను చూసినప్పుడు 6 నెలలు కష్టపడతారు. 6 నెలలు వాళ్ళు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ సమయానుసారంగా దేవుడు వర్షమును ఇవ్వకపోతే, సమయానుసారంగా దేవుడు ఆ విత్తనాలను మొలకెత్తించకపోతే, సమయానుసారంగా ఆ యొక్క ఫలాలను, కాయలను, గింజలను దేవుడు ఇవ్వకపోతే వారు 6 నెలలు కష్టపడినా కూడా ఫలితాన్ని పొందుతారా? వాళ్ళకి ఆ సత్యము తెలుసు. కాబట్టి కొన్ని గ్రామాల్లో మనం చూసినప్పుడు చూడండి, తమకు ఇచ్చిన పంటలో 10% ఆ పంట రూపకంగా కావచ్చు, ధన రూపకంగా కావచ్చు, డబ్బు రూపకంగా వాళ్ళు తిరిగి దేవాలయానికి అప్పగిస్తూ ఉంటారు. పండుగ, మన ఊరి పండుగ జరిగినప్పుడు చాలా ఊర్లలో మనం అది చూస్తూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి ప్రతి గృహాన్ని బట్టి వాళ్ళు దేవాలయానికి సమర్పిస్తూ ఉంటారు. ప్రియులారా, నిజంగా మన తల్లిదండ్రులు వాళ్ళకున్న దాంట్లో దేవునికి ఇవ్వడం మనం చూసాము కాబట్టి అలాంటి మంచి మంచి అలవాట్లను మనం తీసుకున్నప్పుడు
మనకున్న దాంట్లో ప్రతి దాంట్లో కూడా 10% దేవునికి అప్పగించినప్పుడు అది విత్తనంలాగా మారుతుంది. దేవుడికి ఇచ్చిన విత్తనం తప్పకుండా పంట రూపంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ దేవుడికి ఇవ్వకుండా మన దగ్గరే మనం దాచిపెట్టుకున్నది అది పురుగులు తినివేయవచ్చు, దొంగలు దోచుకొని పోవచ్చు. కాబట్టి ఈ లోకంలో మనము ధనవంతులుగా మారాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది మనకున్న అన్ని సిరి సంపదలతో ఆ దేవుణ్ణి ఆరాధించాలి. 10% ప్రభువునకు మనం అప్పగించాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, మీరు 10% దేవాలయానికి తీసుకొని వచ్చి నన్ను పరీక్షించండి, మీరు ఇంకా ధనవంతులు అవుతారో కాదో, పురుగులు తినివేయకుండా నేను చూస్తానో లేదో, దొంగవాడు దొంగిలించకుండా నేను మిమ్మల్ని కాపాడుతానో లేదో ప్రభు పరీక్షించమని మనకి సవాలు చేస్తున్నారు. ప్రియులారా, ఇక నుంచి అయినా మనకు ఏమైనా ఉన్నదంటే అది దేవుడిచ్చిన దానమే. అది ఆరోగ్యం కావచ్చు, అది చదువు కావచ్చు, అది వృత్తి కావచ్చు, అది ధనం కావచ్చు, ఏదైనా కూడా దేవుడు ఇవ్వకపోతే మనం ఏమి కూడా కలిగి ఉండం. కాబట్టి మనకిచ్చిన అన్ని తలాంతులతో దేవుణ్ణి మొదట మనం ఆరాధించుదాం. రెండవదిగా మనము ధాన్యములతో సమకూర్చబడి ఉండాలంటే మన చుట్టూ ఉన్న పేదవాళ్ళని మనం గమనించాలి, వాళ్ళని ఆదుకోవాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో అదే మనం చదువుతున్నాం. పేదవాళ్ళను ఆదుకొన్నచో పేదవాళ్ళకు అప్పిచ్చిన వాడు దేవునికే అప్పిచ్చినట్లు. దేవుడికి అప్పు తీసుకున్న దేవుడు తిరిగి ఇవ్వకుండా ఉంటాడా? ఈ లోకంలో ఎంతోమంది మనల్ని సాయం అడిగి తిరిగి వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. కానీ దేవునికి మనము వాళ్ళని అప్పచెప్పినప్పుడు, దేవా నిన్ను ప్రేమించడానికి నువ్వు నన్ను ప్రేమించి ఇచ్చిన దాన్ని నేను వాళ్ళ సహాయానికి ఇచ్చాను ప్రవ్వా, తిరిగి వాళ్ళ దగ్గర నుంచి పొందకుండా ఆశించకుండా ఉన్నప్పుడు ప్రియులారా, తగిన సమయంలో దేవుడే మనల్ని ఆశీర్వదిస్తారు. వాళ్ళు తిరిగి మనకి ఇవ్వగలిగింది మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకని ఎప్పుడెప్పుడు పేదవాళ్ళకి మనం సహాయం చేయగలిగిన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు ఆ అవకాశమును కోల్పోవద్దు. ఎందుకంటే వాళ్ళకి అనుగ్రహించడం ద్వారా దేవుడు మనకు ఆశీర్వదించడానికి మనము ద్వారాన్ని తెరిచిపెట్టిన వాళ్ళం అవుతాం. మూడవది, అనవసరంగా అప్పులు చేయవద్దు. అప్పులు చేసే వాళ్ళకి హామీగా ఉండవద్దు. అవును ప్రియులారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అప్పులు చేసే వాళ్ళకి మనం హామీగా ఉన్నట్లయితే మన జీవితాన్ని మనం కుదవ పెట్టిన వాళ్ళం అవుతున్నాం. అప్పులు చేసిన వాడు ఎప్పుడైనా సంతోషంగా ఉంటారా? అసలు అప్పులు చేయవలసి ఎందుకు వస్తుంది? మనకు ఉన్నదానికంటే మనం ఎక్కువగా వ్యయము చేసినప్పుడు. కానీ బుద్ధిమంతులు, దైవ భయం కలిగిన వాళ్ళు అప్పులు చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్ళరు. అప్పులు చేసే వాళ్ళకి హామీగా ఉండడానికి ముందుకు వెళ్ళరు. తమలో ఎంతవరకు ఉందో దాన్ని సంతృప్తిగా అనుభవించడానికి వాళ్ళు సిద్ధపడతారు. ప్రియులారా, దురాశకు వెళ్ళకుండా సంతృప్తిగా ఉండడానికి ప్రతిరోజు అది అనుగ్రహించమని మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఈ లోకము రంగురంగుల లోకము, ఎన్నెన్నో ఆశలు, కోరికలు మన లోకం వైపుకు చూసినప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము మనల్ని లోకము వైపుకు లాగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కొండ మీద, శిఖరం మీద నిలబెట్టి లోకమంతటిని చూపించినప్పటికీ కూడా సైతానికి తెలుసు ఆ ప్రభువే ఈ సర్వాన్ని సృజించారని, ఆ ప్రభువుకే ఆశ చూపించాలని. ఎంత మూర్ఖత్వం కదా సైతాన్ని! అంటే మనము కూడా ఈ లోకంలో బుద్ధిమంతులుగా ఉన్నప్పుడు మనది కాని దానికి మనం ఆశపడము, దురాశలోనికి మనము వెళ్ళము, సంతృప్తిగా ఉండడానికి సిద్ధపడతాము. అందుకనే ప్రియులారా, దేవునికి మొదట ఇవ్వాలి. మన పేదవాడిని ఆదుకొని ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉండడానికి సిద్ధపడినప్పుడు, చూడండి అపోస్తలుడైన పౌలు గారు తన అనుభవాన్ని చెప్తున్నారు. ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఎక్కువ పొంగిపోలేదు, ఆకలిగా ఉన్నప్పుడు నేను బాధపడలేదు, ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా నేను సంతృప్తిగా ఉండడానికి నేర్చుకున్నాను. కలిమి లేములలో
జీవించుట అనేది నాకు తెలుసు అంటున్నాడు. ప్రియులారా, ఎంతో గొప్ప ధనికుడైన తండ్రికి జన్మించినప్పటికీ, పరిసయ్యుడుగా ఉన్నప్పటికీ, ఎంతో ఆస్తి పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ, ప్రియులారా, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ ప్రభు యొక్క పునరుత్థాన మహిమను నేను అనుభవించాలని, ఆ ప్రభువుని ఇంకా నేను తెలుసుకోవాలని నాకున్నదంతా కూడా నేను చెత్తలాగా మురుగులాగా భావిస్తున్నాను అన్నాడు. అది ఆధ్యాత్మిక వైపుకి ఆసక్తిని కలిగి ఉండడం, అది బుద్ధిమంతుల లక్షణం. ఆధ్యాత్మిక ధన ధాన్యములను మనం కూర్చుకున్నప్పుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా వాటిని దొంగతనము చేయలేరు, మనల నుండి దోచుకోలేరు. ప్రియులారా, ఆ విధంగా ఈ లోకంలో లోకపరంగా ఆధ్యాత్మికంగా మనము ధనవంతులముగా ఉండాలంటే మొట్టమొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. మనలో ఉన్నది దేవుడు మనకు అనుగ్రహించింది మన కొరకు మాత్రమే కాదు, ఇతరులకు మనము పంచినప్పుడు దేవుడు తిరిగి దాన్ని 10 రెట్లుగా మనకు అనుగ్రహిస్తారు. అది ప్రార్థనాపూర్వకంగానే కావచ్చు, ఇతరులకు సహాయం చేయడం ద్వారా కావచ్చు, ఇతరులను ఆదుకోవడం ద్వారా కావచ్చు. ఏ అవకాశమును వదిలిపెట్టుకోకుండా ప్రభువులో మనం ధనవంతులుగా మారడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోక ఆశల వైపు మేము నాయనా ఆకర్షింపబడినప్పుడు ఈ లోకము ఒకరోజు మమ్మల్ని మూర్ఖులుగా మార్చివేను. ఎందుకంటే ఇది అశాశ్వతమైన లోకం, ఇది మారుతున్న లోకం, ఇది ఎల్లప్పుడూ ఉండే లోకం కాదు ప్రభా. కానీ యేసయ్య, మీరు సర్వాన్ని సృజించినప్పటికీ కూడా, సర్వం మీద అధికారిగా ఉన్నప్పటికీ కూడా ఒక వడ్రంగి కుమారుడిగా ఈ లోకంలో జీవించారు ప్రభా. ఉన్నదానితో సంతృప్తిగా ఉండడానికి మీ జీవితం ద్వారా మాకు నేర్పించారు. మీరు ఒక్క మాట పలికితే మీ దగ్గరికి అన్నీ వచ్చి నాయనా మీ ముందు నిలబడును. కానీ ప్రభా, వడ్రంగి పని చేయడానికి కష్టపడి పనిచేసి పొందినది, కష్టించి పొందిన ఫలసాయాన్ని అనుభవించడము ద్వారా కలిగే సంతృప్తి ఎంత బాగా ఉంటుందో మీరు మాకు నేర్పించారు ప్రభా. మా జీవితంలో కూడా అయ్యా, మీ నుండి పొందిన బుద్ధిమంతులంగా మేము కూడా ఉండడానికి కృపను అనుగ్రహించండి. ఆత్మలో సంతృప్తి పొందడానికి కృపను అనుగ్రహించండి. మొదటి స్థానం మాకున్న వాటన్నిటిలో కూడా మీకు అర్పించడానికి మాలోని నాయనా రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని, ఇతరులను ప్రేమించే ప్రేమగల హృదయాన్ని మాకు అనుగ్రహించమని, అన్నీ మీ దగ్గర నుంచి పొందిన వారము, మీ నుండి పొందిన దానమే అని గుర్తుంచుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, అపోస్తలుడైన బర్నబాసును చూస్తున్నాం. తన పొలమును అమ్మి రాజ్య సువార్త కొరకు అపోస్తల పాదముల దగ్గర ఉంచాడు. ఎంతగా అపోస్తలను ప్రోత్సహించేవాడుగా ఉన్నాడో చూడండి. మనము కూడా మనకున్న ధనముతో, మనకున్న బుద్ధితో రాజ్య స్థాపనకు దివ్యవాణిలో ఎంతమంది కష్టించి పనిచేస్తున్నప్పుడు మనవంతు సహాయము మనం చేసి దేవునకు అర్పించి మనకున్న దానితో ప్రభుని ఆరాధించుదాం. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.